వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం చింతలతాండలో మాజీ మంత్రి కేటీఆర్ పర్యటించారు. ప్రేమోన్మాది దాడిలో చనిపోయిన స్త్రీను సుగుణ కుటుంబాన్ని కేటీఆర్ పరామర్శించారు. స్త్రీను సుగుణ దంపతులు కుమారుడు కుమార్తెను ఓదార్చారు. బాధిత కుటుంబానికి పార్టీ తరపున 5 లక్షలు ప్రకటించారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం 50 లక్షలు ఇవ్వాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎల్లప్పుడూ రైతుల పక్షాన ఉంటుందని గద్వాల్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీలలో మహిళలకు ఫ్రీ బస్సు ప్రయాణం, ఉచిత విద్యుత్ సరఫరా అమలు చేస్తుందని చెప్పారు. రైతు రుణమాఫీ విధి విధానాల రూపకల్పన చేస్తూ రైతులకు ఒకేసారి 2 లక్షల రూపాయల రుణమాఫీ చేస్తుందని హర్షం వ్యక్తం చేశారు. రైతుల తరపున ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. అన్నమయ్య జిల్లా తమిళ్లపల్లిలో ఉద్రిక్తత ఏర్పడింది. తమిళ్లపల్లి పోలీస్ స్టేషన్ ఎదుట టీడీపీ నాయకులు ధర్నా నిర్వహించారు. తమిళ్లపల్లి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్ రెడ్డి నియోజకవర్గానికి రావడాన్ని నిరసిస్తూ రోడ్డుపై బైఠాయించిన తెలుగు తమ్ముళ్లు ఆందోళన చేపట్టారు. గోబ్యాక్ పెద్దిరెడ్డి, ద్వారకనాథ్ రెడ్డి కబ్జా కోరంటూ నినాదాలు చేశారు. పశ్చిమ గోదావరి జిల్లాలో సాగునీరు కాలువలో పేరుకుపోయిన తూడు, గుర్రుపడక తొలగింపు పనులు కొనసాగుతున్నాయి. అచంట నియోజకవర్గం పెనుమంట్ర మండలంలో జరుగుతున్న పనులను స్థానిక ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ పరిశీలించారు. రైతులకు సాగునీరు అందే ప్రధాన కాలువ పనులు గత ప్రభుత్వం గాలికి వదిలేసిందని ఎమ్మెల్యే పితాని విమర్శించారు. గుర్రపడెక్క తూడు తొలగింపు చేయకపోవడంతో పెనుమంట్ర మండలంలోని రైతులు సాగునీరు అందక అనేక ఇబ్బందులు చవిచూస్తున్నారన్నారు. తిరుపతి నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశంలో చర్చించిన అంశాలను వెంటనే పరిష్కరించాలని మేయర్ డాక్టర్ శిరీష అన్నారు. వర్షాలు కురుస్తున్న వేళ ప్రజలు వ్యాధుల బారిన పడకుండా తగు చర్యలు తీసుకోవాలని కమిషనర్ అదితి సింగ్ అన్నారు. తిరుపతి నగరపాలక సంస్థ అధికారులతో మేయర్, కమిషనర్ సమీక్ష నిర్వహించారు. ఈ నెల 10న జరిగిన కౌన్సిల్ సమావేశంలో ఆమోదించిన అజెండా, స్థానిక సమస్యలపై చర్చించారు. ఏపీలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని సిపిఐ పార్టీ నేత కోదండయ్య డిమాండ్ చేశారు. నగిరి నియోజకవర్గంలో గత ప్రభుత్వం ఇచ్చిన క్వారీ లైసెన్స్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. నగిరిలో ఇసుక రీచ్లను ఏర్పాటు చేసి ఇసుక అక్రమాలు అరికట్టాలని కోరారు. టిట్కో ఇళ్లకు డబ్బులు చెల్లించిన లబ్ధిదారులకు న్యాయం చేయాలని కోరారు. కంటోన్మెంట్ బోర్డు పరిధిలో నివసిస్తున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ పేదలకు ఇళ్ల పట్టాలు ఇవ్వాలని తెలంగాణ ఉద్యమకారుల అభివృద్ధి సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు ముల్య సంజీవ్ కోరారు. ప్రభుత్వ నిధులతో ఇళ్లు నిర్మించి ఇవ్వాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు. అర్హులకు రేషన్ కార్డులు, పింఛన్లు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. నిజామాబాద్ జిల్లాలో డ్వాక్రా సంఘాల రుణాల డబ్బు సుమారు 45 లక్షలు ఎగ్గొట్టింది కెనరా బ్యాంక్ బీసీ పాయింట్ నిర్వాహకురాలు. పొతంగల్ మండలం కల్లూరు గ్రామంలో 40 డ్వాక్రా సంఘాలు ఉన్నాయి. బ్యాంకులో తీసుకున్న రుణం డబ్బులు కట్టమని బీసీ పాయింట్ నిర్వాహకులు సంధ్యకు ఇచ్చారు. అయితే ఏడాది కాలంగా డబ్బులు బ్యాంకులో కట్టకుండా సొంతానికి వాడుకుంది. ఈ క్రమంలో గ్రూప్ రుణం డబ్బులు పూర్తిగా బ్యాంకు వెళ్లి స్టేట్మెంట్లు తీగా ఈ తతంగం బయటపడింది. అధికారులు స్పందించి తమ డబ్బులు ఇప్పియాలని డ్వాక్రా మహిళలు కోరుతున్నారు. సంగారెడ్డి జిల్లా నిజాంపేట మండల కేంద్రంలోని అక్రమంగా తరలిస్తున్న 50 టన్నుల పీడీఎస్ బియ్యం పోలీసులు పట్టుకున్నారు. బియ్యాన్ని హైదరాబాద్ నుండి మహారాష్ట్రలోని నాందేడ్ తరలిస్తున్నట్లు సమాచారం. జాతీయ రహదారిపై తనిఖీలు నిర్వహిస్తుండగా లారీలు పట్టుకున్నారు. లారీలలోని బియ్యం స్వాధీనం చేసుకుని నారాయణఖేడ్ సివిల్ సప్లై గోదాంకు తరలించారు. 2 నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. శ్రీకాకుళం జిల్లా గార మండలం సతీవాడలో గత 7 సంవత్సరాలుగా మూతబడిన ఉన్న ట్రాన్స్ వరల్డ్ గార్నెట్ పరిశ్రమను మైనింగ్, విజిలెన్స్ అధికారులతో కలిసి ఎమ్మెల్యే గొండు శంకర్ సందర్శించారు. పరిశ్రమలో నిల్వ ఉన్న ముడి సరుకు, ఎలైన్మెంట్, రూటైల్తో పాటుగా ఇసుక చోరీకి గురవుతుంది. ఈ విషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే ఆపశ్రమంలో ఆయా నిల్వలను పరిశీలించారు. మరోవైపు సముద్ర తీరం నుంచి కూడా పెద్ద ఎత్తున ఇసుకను తరలిస్తున్నట్లు సమాచారం మేరకు ఆయా ప్రాంతాల్లో సుడిగాలి పర్యటన చేశారు. విషయంపై ఎమ్మెల్యే శంకర్ మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో సహజ వనరులు భారీగా దోచుకున్నారని ఆరోపించారు. సూర్యాపేట జిల్లా పెన్పహాడ్ మండలం దోసపాడు బీసీ గురుకుల వెల్ఫేర్ పాఠశాలలో అనుమానాస్పద స్థితిలో 5వ తరగతి విద్యార్థిని మృతి చెందింది. మృతదేహాన్ని సూర్యాపేట ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి తరలించారు. మృతురాలి పేరెంట్స్ రావడంతో హాస్టల్ నిర్వాహకులు అక్కడి నుండి వెళ్లిపోయారు. నూతనకల్ మండలం మాచనపల్లి గ్రామానికి చెందిన కొంపల్లి సరస్వతిగా గుర్తించారు. పాపకు జ్వరం వచ్చిందని ఆసుపత్రికి రావాలని హాస్టల్ సిబ్బంది సమాచారం ఇచ్చారని తల్లిదండ్రులు తెలిపారు. తీరా ఆసుపత్రికి వచ్చాక చనిపోయిందని చెప్పి వెళ్లిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో దుర్గాదేవి అమ్మవారు స్వయంభూగా వెలిసినట్లు స్థానికులు తెలిపారు. తుపాకుల శ్యామల అనే మహిళపై గత కొన్నాళ్లుగా అమ్మవారు వాలుతుందని తెలిపారు. కుటుంబ సభ్యులు తవ్వకాలు జరిపిన చోట దుర్గాదేవి అమ్మవారు ముఖం బయటకు వచ్చింది. ఈ విషయం తెలుసుకున్న భక్తులు అమ్మవారిని దర్శించుకుని పూజలు, అభిషేకాలు జరిపారు.
నల్గొండ జిల్లా మిర్యాలగూడ నిషేధిత గుట్కా స్థావరాలపై టాస్క్ ఫోర్స్ పోలీసులు ఆకస్మిక దాడులు జరిపారు. స్థానిక పాత బస్టాండ్ కూరగాయల మార్కెట్ ప్రాంతంలో అక్రమంగా విసుకేస్తున్న 11 లక్షల రూపాయల విలువ చేసే గుట్కా ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. అక్రమ దందాకు పాల్పడుతున్న పందిరి శ్రీనివాస్, నరసింహరాజు ఆ ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేశారు. సిద్దిపేట జిల్లా కుమరవెల్లి మల్లన్న ఆలయ హుండీ లెక్కింపులో బంగారు ఉంగరం మాయమైంది. భోజన విరామం సమయంలో ఏఈఓ భోజనానికి వెళ్లి వచ్చాక బంగారు గొలుసు ఉంగరం మాయమైంది. అనంతరం సిబ్బంది ఆలయ ప్రాంగణమంతా వెతకగా చెత్తలో గొలుసు ఉంగరం లభించింది.